హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ వచ్చేసి నేను పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక బెస్ట్ స్కీమ్ గురించి అయితే చెప్తానండి. ఇది మెయిన్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ స్కీమ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ అండ్ అలాగే 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్ షార్ట్ టైం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అండి. సో దీని గురించి ఈ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అండి. సో ఇది 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. అండ్ అలాగే ఏంటంటే మనము 60 ఇయర్స్ అబోవ్ తర్వాత మనం ఎవరు కూడా ఫినాన్షియల్గా మనకి సపోర్ట్ చేయడానికి కానీ మనం ఎర్న్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. కాబట్టి ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఏంటంటే ఫ్యూచర్లో 60 ఇయర్స్ తర్వాత ఎలాంటి టెన్షన్ లేకుండా కొంచెం హ్యాపీగా అయితే ఉండొచ్చండి. సో ఇప్పుడు మనము ఎంగేజ్లో ఉన్నప్పుడే కొంచెంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనం పెట్టుకుంటే ఆఫ్టర్ దట్ మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అవన్నీ అయితే నేను చెప్తాను చూడండి. సో ఇది లో రిస్క్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ స్కీమ్ వచ్చేసి మనకి 5 ఇయర్సే టర్మ్ ఉంటుంది. ఇన్ కేస్ కావాలనుకుంటే ఎక్స్టెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ అలాగే ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ స్కీమ్ యొక్క మెయిన్ బెనిఫిట్స్ అండి. అండ్ ఇందులో చూసుకుంటే మనకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8.2% ఉందండి. సో కంపేరిటివ్లీ బ్యాంక్ ఇందులో అయితే 1% ఎక్కువగానే ఉంది. సో బ్యాంక్లో చూసుకుంటే మనకు 7 to 7.5% వరకే మనకి సీనియర్ సిటిజన్స్కి అయితే వస్తుంది ఇంట్రెస్ట్. కాకపోతే ఇది పోస్ట్ ఆఫీస్లో ఈ స్కీమ్కి అయితే 8.2% అయితే సీనియర్ సిటిజన్స్కి వాళ్ళు ఇస్తున్నారు. అండ్ అలాగే ఈ స్కీమ్ వచ్చేసి మనము బ్యాంక్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో లిమిట్ చూసుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్ అండ్ అలాగే మ్యాక్సిమం అయితే మనం 30 lakhs అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో చెప్పాను కదా అండి, మెచ్యూరిటీ పీరియడ్ అయితే మనకి ఓన్లీ 5 ఇయర్సే ఉంటుంది. పాలసీ టర్మ్ 5 ఇయర్సే ఉంది. సో ఇన్ కేస్ మనం కావాలి అనుకుంటే ఇంకో 3 ఇయర్స్ వరకు అయితే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అండి. అదొక మంచి బెనిఫిట్ ఇందులో. సో ఇందులో మనకి పెనాల్టీ కూడా ఉంటుందండి. ఇన్ కేస్ మనం 5 ఇయర్స్ లాకిన్ పీరియడ్ కాకుండా ముందుగానే విత్డ్రాల్ చేసుకోవాలి అనుకుంటే 1 to 2 ఇయర్స్ బిట్వీన్ అయితే 1.5% ఇంట్రెస్ట్ అయితే కట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం 2 to 5 ఇయర్స్ అయితే 1% పెనాల్టీ అయితే వాళ్ళు వేయడం అయితే జరుగుతుందండి. సో బెటర్ ఏంటంటే 5 ఇయర్స్ వరకు మనము ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కంప్లీట్ మెచ్యూరిటీ పీరియడ్ అయినాక తీసుకుంటేనే చాలా బాగుంటుంది. సో దట్ అందరికీ కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఒక ఎగ్జాంపుల్తో అయితే నేను చూపిస్తాను, ఒకసారి అయితే చూసుకోండి మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు 8.2% కదా క్వార్టర్లీ ఇన్కమ్ అయితే వస్తుంది. ఇందులో ఇంట్రెస్ట్ అయితే క్వార్టర్లీ పడుతుంది. సో దట్ మనకి 5 ఇయర్స్ తర్వాత 20,500 రూపీస్ అయితే వస్తుందండి 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే. సో ఇన్ కేస్ కానీ మనం 1 lakh రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేస్తే మనకి 5 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయినాక 41,000 రూపీస్ అయితే వస్తుందండి. అండ్ అలాగే మనం ఒకసారి 5 lakh రూపీస్ కూడా చూసుకున్నట్టయితే 5 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు 8.2% పైన మనకు 5 ఇయర్స్ తర్వాత అయితే 2,05,250 రూపీస్ అయితే వస్తుందండి. సో ఆల్మోస్ట్ మనకి హాఫ్ అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. 10 lakhs చేసినా కూడా మనకు మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో సీనియర్ సిటిజన్స్ ఒక లంసమ్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో దట్ వాళ్ళకు ఇంట్రెస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఎట్ దట్ మెచ్యూరిటీ పీరియడ్ ఏంటంటే మనకి ఒకటేసారి ఎక్కువ అమౌంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి వస్తుంది. కాబట్టి ఇది మనకి ఒక లంసమ్ అమౌంట్ లాగా చాలా బెనిఫిట్ ఉంటుంది, చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో డెఫినెట్గా పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఏదైనా మీకు డీటెయిల్స్ క్లారిఫికేషన్ కావాలి అనుకున్నా కూడా అక్కడ అప్లై చేసేటప్పుడు అక్కడ అడిగితే మీకు వాళ్ళు బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ మీకు డౌట్స్ అయితే క్లియర్ చేస్తారండి. సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అండి. సో ఇది ఒక మంచి స్కీమ్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఎట్ ద సేమ్ టైం మనకి ఇంట్రెస్ట్ కూడా బాగుంది అండ్ 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్ కాబట్టి సో మీరు సెకండ్ థాట్ లేకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో హోప్ యూ అండర్స్టాండ్. అండ్ అలాగే నా వీడియోని షేర్ చేయడం, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో కలుస్తాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో డెఫినెట్గా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.